ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు గాని, లేదా కూరలేమి చేయబుద్ధి కానప్పుడు ఇలా 5 నిమిషాల్లో చేసుకునే టేస్టీ పెరుగు పచ్చడిని చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి పెరుగును తీసుకొని అందులోకి టేస్ట్ కు సరిపడా ఉప్పు, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లను పోసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు, అలాగే ఎండుమిరపకాయల్ని వేసి మెంతులు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. మెంతులు చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని వేసి పోపు దినుసులు ఇలా ఎర్రగా వేగే వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసి ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోకి అయితే వేసేసుకోవాలి. చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెరుగు పచ్చడి రెడీ అయినట్టే.